హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల కరుణతో ఉండాలని ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి జి బాలాజీ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్తో మరణించిన వారికి నివాళులర్పించారు. ఎయిడ్స్ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా అవగాహన కల్పించాలని బాలాజీ తెలిపారు. మేము గుర్తుంచుకుంటాం, మేము అవగాహనతో ముందుకు వెళతాం, మేము చర్యలు తీసుకుంటామనే నినాదంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యాధికారులు జోసెఫ్ శామ్యూల్, హెల్ప్ సంస్థ పీడి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా క్యాండిల్ పట్టుకోండి. అత్యంత పురాతనమైన ఉద్యమంగా దీన్ని యాక్చువల్గా భావిస్తారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారము ఆనవాయితీగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వల్ల, హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల మరణించిన వారి స్మృతిని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎయిడ్స్ అంటే చాలా భయపడేవాళ్ళము. ఎయిడ్స్ వచ్చిందంటే చాలామంది మరణించేవాళ్ళు. అప్పటికి అంత అవేర్నెస్ లేదు కాబట్టి, ఎవరు చేసిన తప్పు కాదు కాబట్టి, సో దానివల్ల చనిపోయిన వాళ్ళని మనము ఈరోజు ఆ స్మృతిని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతము ఎయిడ్స్ బ్రతికి ఉన్న వాళ్ళకి సపోర్టుగా, అంటే మద్దతుగా ఒక ఐక్యత ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మే నెలలో 3వ ఆదివారం అనేది అంతర్జాతీయంగా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు అనేక మంది పేషెంట్స్ దాదాపుగా ప్రతిరోజు కూడా క్రిప్టోకాకల్ మెనింజైటిస్ అనేటువంటి వ్యాధితోటి చనిపోతూ ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో మంచి మందులు రావటం వలన వాళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు. మేము ఒకానొకప్పుడు వారానికి కనీసం ఒక 10 మంది పేషెంట్స్ చనిపోవడం చూసేవాళ్ళమే. ఇప్పుడైతే సంవత్సరానికి ఒక మరణం లేకపోతే 2 మరణాలు కూడా చూడట్లేదు. మందులు ఎంతో బాగున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒకానొకప్పుడు ఏమన్నారంటే దిస్ ఈజ్ ఎ ఫేటల్ డిసీజ్ అన్నారు, అనగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి అని చెప్పారు. ఇప్పుడైతే ఇది క్రానిక్ మేనేజబుల్ డిసీజ్, అంటే దీర్ఘకాలిక వ్యాధి, షుగరు, బీపీ లాగా అని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క విప్లవాన్ని మనము గురించి సంతోషిస్తూ ఎవరైతే చనిపోయారో వారి కొరకు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోతాం.